$1 ఇప్పుడు రికార్డ్ హై 90 రూపీస్‌కి చేరింది. అందరూ మన ఇండియా వీక్ అవ్వడం వల్ల రూపీ పడిపోయింది అని అంటున్నారు. కానీ నిజం ఏంటంటే ఇండియా వీక్ అవ్వడం వల్ల రూపీ అనేది ఫాలో అవ్వలేదు. మన ఇండియా కొన్ని రూల్స్ చేంజ్ చేయడం వల్ల రూపీ అనేది ఫాలో అయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్బీఐ రూపీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. మన రూపీ కొంచెం వీక్ అయినా సరే రిజర్వ్స్ నుంచి డాలర్స్ ని తీసి ఈ రేట్ ని నిలబెట్టడానికి కోట్ల డాలర్స్ ని వాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇండియా అలా రూపీని ప్రొటెక్ట్ చేయడం ఆపింది. ఐఎంఎఫ్ కూడా మన ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ని క్రాల్ లైక్ అరేంజ్మెంట్ అని రీక్లాసిఫై చేసింది. దాని అర్థం ఏంటంటే రేట్ ని ఫిక్స్ చేయడం ఆపేసి రూపీని మార్కెట్ ప్రకారం స్లోగా న్యాచురల్ గా మూవ్ ఆన్ ఇస్తున్నారు. ఇన్ సింపుల్ చెప్పాలి అంటే ఇంతవరకు ఎప్పుడైనా డాలర్ స్ట్రాంగ్ అయినా, ఆయిల్ ప్రైసెస్ రైజ్ అయినా, ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మన మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నా అప్పుడు వెంటనే ఆర్బీఐ ఇంటర్ఫియర్ అయ్యి వాలటాలిటీని తగ్గించడానికి రేట్స్ ని ఫిక్స్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం ఆర్బీఐ అలా ఇన్వాల్వ్ అవ్వకుండా కొంచెం స్టైల్ ని మార్చింది. అందుకే రూపీ ఇప్పుడు ఏషియాలో వర్స్ట్ పర్ఫార్మర్ లా కనిపిస్తుంది. అంతేగాని మిగతా కంట్రీ స్ట్రాంగ్ అవ్వడం వల్ల కాదు. వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా వాళ్ళ కరెన్సీస్ ని స్ట్రాంగ్ గా డిఫెండ్ చేస్తున్నాయి. కానీ మనోళ్ళు అలా చేయట్లేదు. అలా చేయడం వల్ల రీజన్ ఏంటంటే రూపీని డిఫెండ్ చేయడం వల్ల మన ఫారిన్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. సో ఇలా ఆర్టిఫిషియల్ రేట్ మెయింటైన్ చేయడం వల్ల కోట్ల డాలర్స్ వేస్ట్ అయిపోతున్నాయి. అందుకే మన ఇండియా ఇప్పుడు ప్లాన్ మార్చి లాంగ్ టర్మ్ వ్యూ చూసుకుంటున్నారు. స్లో అండ్ స్టడీగా కంట్రోల్ ఉంచడానికి చూస్తున్నారు. ఇది ఓవరాల్ గా మనకి మంచిదా అంటే ఎవరైతే ఇంపోర్ట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా పెద్ద నెగిటివ్. కానీ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది పాజిటివ్. అండ్ మనలాంటి కామన్ పీపుల్ కి అయితే ఫ్యూయల్ అండ్ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. లాస్ట్లీ మన రూపీ ఏమీ క్రాష్ అవ్వలేదు. మన ఆర్బీఐ తీసుకునే ఈ స్ట్రాటజీ వల్ల వీక్ గా కనబడుతుంది అంతే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. వీడియో ఇస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ ఫాలో అవుతుంటూ ఉండండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.